నమస్తే, వెల్కమ్ టు 929 టీవీ. నేను ప్రియాంక. ఒక్క రోజులో 52,000 కోట్లు. ఇదేదో సినిమా బడ్జెట్ అనుకున్నారేమో, కాదు. ఇండియా తన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లడానికి పెడుతున్న ఖర్చు. కామికాజీ డ్రోన్స్, యాంటీ ట్యాంక్ మిసైల్స్, చైనా బోర్డర్ నుంచి సముద్రం వరకు అసలు ఇండియా ఏం ప్లాన్ చేస్తుందో ఈ వీడియోలో క్లియర్ గా చూద్దాం. శుక్రవారం మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెడ్ గా ఉండే డిఎస్సి అంటే డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టింది. అందులో ఆర్మీ, నేవీకి కావాల్సిన బోలెడు కొత్త వెపన్ సిస్టమ్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. వీటి మొత్తం వాల్యూ 52,000 కోట్లు. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఫైనల్ డీల్ కాదు. మనకి ఈ ఆయుధాలు కావాలి అని ఇచ్చిన ఒక అఫీషియల్ పర్మిషన్ మాత్రమే. అసలు కాంట్రాక్ట్లు, రేట్లు అన్ని తర్వాత ఫిక్స్ అవుతాయి. ముందుగా మన ఆర్మీ సంగతి చూద్దాం, ఎందుకంటే ఆర్మీ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ఆకాశ్ తరంగ్ ఇది ఒక యాంటీ డ్రోన్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్. అంటే శత్రువుల డ్రోన్లు వస్తే వాటి సిగ్నల్స్ జామ్ చేసి కింద పడేసే టెక్నాలజీ అన్నమాట. ఇది పూర్తిగా మన దేశంలోనే తయారయ్యే సిస్టమ్. MPATGM మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటే మన సైనికులు భుజం మీద వేసుకుని తీసుకువెళ్లి శత్రువుల ట్యాంకుల్ని గురి తప్పకుండా పేల్చేసే మిసైల్. ముఖ్యంగా చైనా బోర్డర్ లాంటి ఎత్తైన కొండ ప్రాంతాల్లో మన ఆర్మీకి ఇది పెద్ద బలం. MRSAM మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. ఆకాశం నుంచి వచ్చే డ్రోన్లు, మిసైల్స్, ఫైటర్ జెట్స్ లాంటి ముప్పులను దూరం నుంచే కూల్చేసే సిస్టమ్. ఇక V-SHORADS వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది తక్కువ ఎత్తులో చాలా దగ్గరగా వచ్చే ఎయిర్ థ్రెట్స్ ని లేపేయడానికి వాడుతుంటారు. దీనికున్న స్పెషల్ సెన్సార్స్ వల్ల శత్రువులు సిగ్నల్స్ జామ్ చేసినా కూడా ఇది తట్టుకొని పనిచేస్తుంది. ఇక యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్. మన ట్యాంకుల మీదకు ఏదైనా మిసైల్ వస్తుంటే దాన్ని గాల్లోనే పేల్చేసి ట్యాంక్ ని కాపాడే ఒక రక్షణ కవచం లాంటిది. జెట్ బేస్డ్ కామికాజీ డ్రోన్స్. ఇప్పుడు అందరూ దీని గురించే మాట్లాడుకుంటున్నారు. ఇవి శత్రువుల టార్గెట్ ని వెతుక్కుంటూ వెళ్లి డైరెక్ట్ గా దాని మీద పడి పేలిపోతాయి. తక్కువ ఖర్చుతో ఎక్కువ డ్యామేజ్ ఇచ్చే ఈ డ్రోన్స్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కూడా చేయగలవు. ఇక నేవీ వైపు చూస్తే 3 మెయిన్ ప్రపోజల్స్ కి ఓకే చెప్పారు. MIGM మల్టీ ఇన్ఫ్లుయెన్స్ గ్రౌండ్ మైన్స్. సముద్రం అడుగున పెట్టే మైన్స్ ఇవి. శత్రువుల నౌకలు రాగానే కనిపెట్టి పేల్చేస్తాయి. NSUAS నేవల్ షిప్ బోర్న్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ అంటే మీరు అడిగిన షిప్ బోర్న్ UAV మన యుద్ధ నౌకల పైనుంచే లాంచ్ చేయగలిగే డ్రోన్లివి. సముద్రంలో నిఘా పెట్టడానికి, శత్రువుల కదలికలు రికార్డ్ చేయడానికి వీటిని వాడతారు. LBTF ల్యాండ్ బేస్డ్ టెస్టింగ్ ఫెసిలిటీ. భవిష్యత్తులో మన నౌకల్లో వాడే ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ టెక్నాలజీని గ్రౌండ్ లోనే టెస్ట్ చేయడానికి ఈ ఫెసిలిటీని వాడుతుంటారు. ఇప్పుడు అసలు పాయింట్ కి వద్దాం. ఇదంతా ఎందుకు జరుగుతోంది? రిపోర్ట్స్ ప్రకారం బోర్డర్లో డ్రోన్ల చొరబాట్లు, ప్రెసిషన్ స్ట్రైక్స్, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ లాంటి కొత్త రకం తలనొప్పులు ఎక్కువవుతున్నాయి. వాటిని మైండ్ లో పెట్టుకునే ఇండియా ఈ రేంజ్ లో అప్గ్రేడ్ అవుతోంది. ఇంకో గర్వపడాల్సిన విషయం ఏంటంటే మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇందులో చాలా వరకు మన సొంత టెక్నాలజీనే వాడుతున్నారు. చివరిగా ఒక చిన్న క్లారిటీ, అప్రూవల్ వచ్చింది కదా అని రేపే ఈ ఆయుధాలన్నీ మన ఆర్మీ చేతికి వచ్చేవు. మనకి ఇవి కావాలి, ప్రాసెస్ స్టార్ట్ చేయండి అని గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని తర్వాత టెండర్లు, నెగోషియేషన్స్, కాంట్రాక్ట్ సైనింగ్స్ ఇవన్నీ జరగడానికి టైం పడుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్, కానీ చాలా పెద్ద స్టెప్. కామికాజీ డ్రోన్స్ నుంచి షిప్ బోర్న్ UAVs దాకా ఇండియా ల్యాండ్, ఎయిర్, సీ 3 వైపులా దుమ్ము లేపుతోంది. మరి వీటన్నిటిలో మీకు ఏ టెక్నాలజీ బాగా నచ్చింది? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.